హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ నీలా వ్లాగ్స్. ఈరోజు వీడియో ఏంటి అంటే నేను 7 days వాకింగ్ ఛాలెంజ్ చేద్దాం అనుకుంటున్నానండి. అంటే 7 days 7 షార్ట్స్ అప్లోడ్ చేస్తాను. ఎందుకు ఈ 7 days 7 షార్ట్స్ మరి తక్కువ టైం పీరియడ్ అనుకుంటే ఇది తక్కువేం కాదండి. సమ్వన్ లైక్ మీ బద్ధకంగా ఉన్న వాళ్ళకి, స్కిప్ చేసే వాళ్ళకి, ఇలాంటి వాళ్ళకి 7 days షో అప్ చేయడం కూడా చాలా చాలా ఇంపార్టెంట్. సో ఈ 7 days నేను నా 7 days వాకింగ్ జర్నీని మీతో షేర్ చేసుకుందాము అనుకుంటున్నాను. అలాగే ఈ 7 days నేను ఎంత దూరం నడుస్తాను ఏంటి అనేది క్యాలిక్యులేట్ చేయదలుచుకోవట్లేదు. బికాస్ అసలు చెయ్యడం అనేది ఇంపార్టెంట్ అని నేను అనుకుంటున్నాను. ఎలాగైతే కర్ణుడి చావుకి 100 కారణాలు, అలాగే నేను వాకింగ్ స్కిప్ చేయడానికి కూడా 101 కారణాలు ఉన్నాయి. వాటన్నిటిని ఫేస్ చేసుకుంటూ, అవేం పెద్ద కష్టాలు కావు, ఈవెన్ దో చిన్నవిగా కనిపించినా స్కిప్ చేయడానికి అదొక రీజన్ ఏమో అనిపిస్తుంది. కానీ వాటన్నిటిని ఫేస్ చేసుకుంటూ ఈ 7 days అయితే నేను 7 షార్ట్స్ అప్లోడ్ చేయబోతున్నాను. ఈ 7 days తర్వాత 7 days నేను రెగ్యులర్గా చేశాను అనుకోండి, సో సమ్వేర్ నేను ఆ బ్యాటిల్ని విన్ అయ్యాను నేను అనుకుంటాను. అలాగే 7 days తర్వాత కూడా కంటిన్యూ చేస్తాను. ఇలాగే మీ దగ్గర ఇంకేదైనా ఐడియాస్ ఉంటే, వీడియోస్ చేయాలనుకుంటే కామెంట్ చేయండి. సో ఈ 7 days నేను ఏం చేద్దాం అనుకుంటున్నానంటే జస్ట్ వాకింగ్కి డైలీ వెళ్ళాలి, వాకింగ్ చేసుకొని రావాలి. 7 days తర్వాత మనము డిస్టెన్స్ అనేది క్యాలిక్యులేట్ చేసుకుంటాం. లైక్ 10,000 స్టెప్స్ అంటున్నారు. 10,000 స్టెప్స్ నేను వెయ్యలేను, బట్ ఎంత వీలైతే అంత, మినిమం 5,000 6,000 ఎవ్రీడే ఇంప్రూవ్మెంట్ జరిగేట్లు చూద్దాము అని నేను అనుకుంటున్నాను. సో ఫస్ట్ ఈ 7 days స్కిప్ చేయకుండా ఎవ్రీడే వెళ్ళాలి అని అనుకుంటున్నాను. ఇక్కడ కొంచెం ఎస్థెటిక్ క్లిప్స్ తీద్దామని ట్రై చేశాను, అది పాసిబుల్ అవ్వలేదు. పర్లేదులేండి, మన జర్నీలో నేర్చుకుందాం ఇవన్నీ. సో సీ యూ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్. బాయ్.